ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా కిలో మామిడిని 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సైబర్ నేరాలను నివారించే విధంగా టీటీడీలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖపై సమీక్ష జరుపుతున్నారు. ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తోతాపూరి మామిడి క్వింటాకు 1490 రూపాయలను మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై మంత్రి ఈరోజు స్పందిస్తూ, మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా కిలో మామిడిని 12 రూపాయలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కిలో మామిడికి 4 రూపాయల రాయితీని అందజేశామన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన ధరను మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తోతాపూరి మామిడి క్వింటాకు 1490 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. 50-50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను చెల్లిస్తాయి. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. సైబర్ నేరాలను నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నామని, అలాగే తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించనున్నామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సభ్యులు ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలను జె శ్యామలరావు పాత్రికేయులకు తెలియజేశారు. భక్తులు వేచి ఉండేందుకు అనువైన నిర్మాణాలు చేపట్టడంపై చర్చించామని తెలిపారు. 700 మంది వేద పారాయణదారులకు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు 4,35,00,000 రూపాయల నిధులు మంజూరు చేశామని, ఆగస్టు నుండి అక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాల్సిన ఆవశ్యకతపై కమిటీ ఏర్పాటు చేశామని శ్యామలరావు వివరిస్తూ, అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరపున దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము. విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి. ఎక్స్పర్ట్స్ తో చర్చించి ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. శిలాతోరణం, చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో. భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పులు చేర్పులపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లను సభ్యులుగా నియమించింది. ఈ ఉపసంఘానికి కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మంత్రులు పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరం మార్కెట్ యార్డ్లో కార్డుదారులకు అందించే రేషన్ బియ్యాన్ని, మధ్యాహ్న భోజన పథకంలో అందించే బియ్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు పరిశీలించారు. ఆయన నిర్వహించిన ఈ ఆకస్మిక తనిఖీలో పేదలకు అందించే రేషన్ బియ్యం కొలతల్లో, బస్తాల్లో వ్యత్యాసం ఉండటాన్ని గమనించారు. పేదలకు అందించే రేషన్ బియ్యం తూనికల్లో తేడాలు ఉండరాదని, సకాలంలో రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస అన్నారు. ఈరోజు నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంటల ఉత్పాదకతను పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. రైతులకు సాంకేతిక సలహాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీతో పాటు ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు మంగళగిరికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు ఇక్కడ అవకాశం ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు రావడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2,000 ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 టిట్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ 2.0 పథకంలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన 836 కోట్ల 47 లక్షల రూపాయల నిధులను రైల్వే శాఖ త్వరితగతిన విడుదల చేయాలని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు న్యూఢిల్లీలోని రైల్ భవన్లో చైర్మన్ను కలిసి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని సమస్యలను ఎంపీ వివరించారు. 4 లెవెల్ క్రాసింగ్ల వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,200 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 14 పాయింట్ల నష్టంతో 82,186 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 25,060 వద్ద స్థిరపడింది. భారత్, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం లండన్లో ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. వాతావరణం. ఈ నెల 24వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ జూలై 24, 2025 సంవత్సరం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల వరకు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా కిలో మామిడిని 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సైబర్ నేరాలను నివారించే విధంగా టీటీడీలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.